పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి మొదలు కానున్నాయి. కనీసం నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయని చెబుతున్నారు. ఈసారి వర్షాకాల సమావేశాలలో అనేక ఉరుములు, మెరుపులు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు. ప్రత్యేకించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులు అన్నీ ఈ సమావేశంలో వరుసగా ముందుకొస్తాయని చెబుతున్నారు. అందులో మొదటిది డీలిమిటేషన్ బిల్లు. దీనికి సంబంధించిన పూర్వరంగం సిద్ధం అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ బిల్లు ప్రవేశపెడితే 17న జరిగిన ఓటింగ్లో వీగిపోయింది. దాంతో గత అనుభవాలతో ఈ బిల్లుని ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు తీసుకుని వస్తున్నారని చెబుతున్నారు. ఇక డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన 362 మ్యాజిక్ ఫిగర్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేసింది అంటున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్కి చెందిన 20 మంది ఎంపీలతో పాటు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే చీలిన వర్గం 6 ఎంపీలతో ఎన్డీఏ కూటమికి 324 మంది ఎంపీల మద్దతు సులువుగానే దక్కుతోంది. దానికి మరింత మంది న్యూట్రల్ పార్టీల మద్దతుని దక్కించుకోవాలని కేంద్రం చూస్తోంది. అదేవిధంగా డీఎంకే ఇండియా బ్లాక్ నుంచి వేరుపడి దూరం పాటిస్తోంది. నేరుగా ఎన్డీఏ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ సభకు గైర్హాజరు అయితే 22 మంది డీఎంకే సభ్యుల వల్ల లోక్సభలో 2/3 మెజారిటీ మ్యాజిక్ నెంబర్ కాస్త 350 దగ్గరకు వస్తుందంటున్నారు. మరికొంతమంది సభ్యుల గైర్హాజరైతే చాలు ఇంకా ఈజీగా బిల్లు ఆమోదం పొందుతుందంటున్నారు.